పార్టీని సమాధి చేస్తూ రెండో పక్కన అటు తెలుగుదేశం పార్టీని ఎదిగేలా చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీని నమ్మిస్తూ ముంచుతున్నటువంటిది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది అంటే వాళ్ళకి కోపం రావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్ళాలి, కానీ మధ్యలో తెలుగుదేశాన్ని తీసుకురావడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి, ఇప్పుడు షర్మిల వచ్చింది, నేను తెలుగుదేశాన్ని బతికిస్తాను మా అన్నను ఓడగొట్టలేను కాబట్టి అని ఏమన్నా అందే? లేదు. సిపిఐ వాళ్ళు మేము తెలుగుదేశాన్ని బతికిస్తాము, మేము జగన్ ఓడించలేం కాబట్టి అని ఏమన్నా చెప్తున్నారా? లేదు. తెలంగాణలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమన్నా మేము కాంగ్రెస్ని గెలిపిస్తాం, కేసీఆర్ మేము ఓడించలేదు కానీ అని చెప్తుందా? భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా నేను ఇంకో పార్టీని బ్రతికిస్తున్నాను, ఇంకో పార్టీకి లైఫ్ ఇస్తున్నానని చెప్పదు. రెండోది, ఒక పార్టీతో ఉంటూ ఇంకొక పార్టీతో టైఅప్ అనేటువంటిది ఉండదు. కాకపోతే మన దరిద్రమో మన దౌర్భాగ్యమో దాన్ని గొప్పగా వీరోచితంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే ఉంది. దాన్ని ఎవడం ఏం చేయలేం. మోడీ షాద్వయం మొత్తం దేశవ్యాప్తంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ ద్వయం ఏమన్నా పక్కదారి పడుతుందా, లేదంటే వాళ్ళ ఆలోచన ఇంకేమన్నా ఇంకా గొప్పగా ఏమన్నా ఉందా, మనం ఊహించలేనంతగా అందుకోలేనంతగా? ఏ గొప్పగా అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే గొప్పగా ఉండేటట్టయితే కరెక్ట్గా ఒక స్ట్రాటజీ చక్కగా వెళ్తోంది అనుకున్న స్ట్రాటజీ మార్చకూడదు. తెలంగాణలో బండి సంజయ్ని మార్చడం, ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు